పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత దట్టంగా ముసురుకున్నాయి. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన కర్గ్ ద్వీపం జోలికి వస్తే సహించేది లేదని ఖరాఖండిగా చెప్పేసింది. కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు లేదా భూతల దాడులకు తెగబడితే అమెరికా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి తీవ్రంగా హెచ్చరించారు. ఇక ప్రపంచ వాణిజ్యానికి ప్రాణవాయువు లాంటి హార్ముజ్ జలసంధి భవిష్యత్ నిర్వహణ బాధ్యత, నియంత్రణ పూర్తిగా తమదేనని ఇరాన్ స్పష్టం చేసింది. ఎలాంటి విదేశీ జోక్యాన్ని రెడ్ లైన్ గా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. సైనిక చర్యల పేరుతో అమెరికా చేసే ఎలాంటి సాహసానికైనా తగిన బుద్ధి చెబుతామని, అగ్రరాజ్య దళాల రాక కోసం తాము వేచి చూస్తున్నామంటూ ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది.